యోబు నీతిమంతుడును యథార్థవంతుడును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? యోబు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. యోబు గ్రంథము 31:1. మన కళ్ళు పాడైతే మన తలంపులు పాడైతే మన శరీరము పాడైపోతుంది. మన శరీరము పాడైతే మన క్యారెక్టర్ పాడైపోతుంది. మన క్యారెక్టర్ పాడైతే మనం నరకానికి చేరుకుంటాం. మనము నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మన కళ్ళు పాడవడానికి వీలు లేదు. మన కళ్ళు పాడవకుండా ఉండాలంటే మనము మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఒక సేవకుడు 18వ ఏట దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి వాక్య పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. 21 సంవత్సరాలు వచ్చేసరికి చాలా మీటింగ్స్కి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. యవ్వన ప్రాయంలో ఒక యవ్వనస్తుడు ఎన్ని రీతులుగా శోధించబడతాడో అన్ని రీతులుగా ఇతను కూడా శోధించబడ్డాడు. యూత్ మీటింగ్స్కి వాక్యాన్ని బోధించిన తర్వాత అనేక సందర్భాలలో కొంతమంది సహోదరులు వచ్చి తనతో పరిచయం ఏర్పరచుకునే ప్రయత్నం చేసేవారు. అప్పుడే యవ్వన ప్రాయంలోనే తను ఒక నియమాన్ని ఏర్పరచుకున్నాడు. కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు. డైరెక్ట్గా మాట్లాడడమే కాదు, వాక్యం బోధించే సమయంలో కూడా స్త్రీల వైపు చూడకూడదు అని తీర్మానం చేసుకొని దానికి ఇప్పటి వరకు తను కట్టుబడి ఉన్నాడు. పరిచర్యలో ఉన్న సహోదరులతో ఎప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేయడు. స్త్రీల వైపునకు చూస్తూ వాక్యాన్ని చెప్పడం తప్పు అని అనడం లేదు, కానీ అనేక మంది రకరకాల డ్రెస్సెస్ వేసుకొని వస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలో ప్రభు వైపుకే చూస్తూ ముందుకు సాగాలి అంటే నా కళ్ళను పవిత్రముగా కాపాడుకోవాలి అని ఆ నియమాన్ని అతి చిన్న వయసులోనే ఏర్పరచుకునే కృపను దేవుడు తనకిచ్చాడు. అందుకే ఎప్పుడు వాక్యం చెప్పినా తన చూపు పురుషుల వైపే ఉంటుంది. ఏదైనా సందర్భం వచ్చి అమ్మా మీరేమంటారు అన్నప్పుడు మాత్రమే స్త్రీల వైపు చూస్తాడు, కానీ తన తల మరలా పురుషుల వైపునకు తిరుగుతుంది. కారణం, తన ఈ చూపు 25 సంవత్సరాల క్రితమే సెట్ అయింది. మన దేహమునకు దీపము మన కళ్ళే కాబట్టి మన కళ్ళు తేటగా ఉన్నట్లయితే మన దేహమంతయు వెలుగుమయమై ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారము మీ చూపులను పరిశుద్ధముగా కాపాడుకోవడానికి ఈ క్షణమే మీ కళ్ళతో నిబంధన చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.